టీడీపీ జనసేనతో పొత్తులో భాగంగా ఏపీలో బీజేపీ 10 అసెంబ్లీ 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై బీజేపీ హైకమాండ్కు ఓ స్పష్టత వచ్చినట్లు తెలిసింది. నిన్న ఢిల్లీలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఆ పార్టీ ఏపీ ఎన్నికల ఇన్ఛార్జీలు అరుణ్ సింగ్, సిద్ధార్థనాథ్తో భేటీ అయ్యారు. పొత్తు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై చర్చించారు. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థుల జాబితాను హైకమాండ్కు అందించినట్టు తెలిసింది. తిరుపతి, అనకాపల్లి, అరకు, రాజమండ్రి, నర్సాపురం, విజయనగరం లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ భావిస్తున్నట్టు సమాచారం. బీజేపీ ప్రకటించే 5వ జాబితాలో ఏపీ నుంచి 6 లోక్సభ అభ్యర్థుల పేర్లు ఉండే అవకాశం ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రసాద్, బీజేపీ అభ్యర్థుల ఎంపికపై హైకమాండ్కు ఓ స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా నిన్న ఏపీ ఎన్నికల ఇన్ఛార్జ్లతో భేటీ అయినట్టు మనకు సమాచారం. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ప్రసాద్? 5వ జాబితాలో ఏమైనా ప్రకటించే అవకాశం ఉందా బీజేపీ అభ్యర్థుల్ని? ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. కారణం, నిన్న సుదీర్ఘంగా చర్చించారు. అంతకుముందు కూడా చర్చోపచర్చలు జరిగాయి. అభ్యర్థులు, స్థానాలకు సంబంధించి కూడా కొంత మేరకు సంక్లిష్టత ఏర్పడింది, సందిగ్ధత ఏర్పడింది. అయితే టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో కొంత అస్పష్టత ఉంది. అదేవిధంగా కొన్ని సీట్లకు సంబంధించి కూడా బీజేపీ చాలా గట్టిగా పట్టుబట్టింది. విజయనగరం లోక్సభ స్థానాన్ని నుంచి బీజేపీ పోటీ చేయాలని చెప్పి ప్రతిపాదన ఉండగా, దానికి సంబంధించి బీజేపీ రాజంపేట కావాలని చెప్పి చాలా గట్టిగా అడిగింది. రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేయించాలన్నదే బీజేపీ యొక్క అభిమతంగా ఉంది. ఆ మేరకు దానిపై కూడా తర్జన భర్జన జరిగాయి. అయితే అంతిమంగా ఏ స్థానం సంబంధించి బీజేపీ పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకుందన్న అంశంపై స్పష్టత లేదు. కానీ ప్రధానంగా ఇప్పటివరకు మాత్రం 6 లోక్సభ స్థానాలకు సంబంధించి మాత్రం పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా ఖరారైనట్టుగా తెలుస్తుంది. అయితే ఈరోజు సాయంత్రం వరకు ఏ క్షణంలో కానీ బీజేపీ లిస్టు వచ్చే అవకాశం ఉంది. నిన్న బీజేపీ ప్రధాన కార్యాలయంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సుదీర్ఘంగా అర్ధరాత్రి వరకు కూడా చర్చించింది. ఒరిస్సా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఇతరత్ర అనేటువంటి రాష్ట్రాలు, యూపీ, ఇలాంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో కూడా పూర్తిగా చర్చించిన తర్వాత ఒక జాబితాను రూపొందించారు. 5వ జాబితాలో ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి బీజేపీ లోక్సభ సభ్యులు కూడా పేర్లు ఉంటాయని చెప్పి కూడా అందరూ భావిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా స్పష్టత లేదు. 10 అసెంబ్లీ స్థానాలు సంబంధించి బీజేపీ పోటీ చేసేందుకు తన యొక్క అంగీకారం తెలిపింది. అదేవిధంగా 6 స్థానాలు లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా పోటీ చేసేందుకు బీజేపీ సన్నద్ధత వ్యక్తం చేసింది. కేవలం 1-2 స్థానాలకు సంబంధించి కొంత మేరకు సందిగ్ధత నెలకొని ఉంది. విజయనగరం లోక్సభ స్థానం నుంచి కాకుండా రాజంపేట లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పి బీజేపీ కూడా తన ప్రతిపాదన చేసింది. అంతిమంగా ఏం నిర్ణయం తీసుకున్నారో తెలియటం కానీ ఎవరు కూడా దీనిపై నోరు విప్పట్లేదు, పెదవి విప్పట్లేదు. దీనికి సంబంధించి ఎక్కడ సమాచారం కూడా బయటకు రాకుండా చాలా గట్టిగా, పకడ్బందీగా, వ్యూహాత్మకంగా ఉన్నారు. మొత్తానికి సంబంధించి అనకాపల్లి, అరకు, రాజమండ్రి, అదేవిధంగా తిరుపతి, నరసాపురం, విజయనగరం, ఈ 6 స్థానాలకు సంబంధించి మాత్రం అభ్యర్థులు ఖరారు చేసే అవకాశం ఉంది. ఒకవేళ అనకాపల్లి నుంచి అభ్యర్థుల విషయంలో కనుక ఏదైనా తేడా వస్తున్నట్లయితే, విజయనగరము, అనకాపల్లి ఒకే సామాజిక వర్గం అభ్యర్థులు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించి విజయనగరం కాకుండా రాజంపేట కూడా రాజంపేట నుంచి బీజేపీ పోటీ చేసేందుకు ఎక్కువ అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇకపోతే 10 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి కూడా చాలా స్పష్టత వచ్చింది. ఈ 10 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు కూడా నిన్న రాత్రి ఖరారైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈరోజు సాయంత్రం వరకు కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రసాద్, రైట్. అది పొత్తులో భాగంగా ఏపీలో బీజేపీ 10 అసెంబ్లీ 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తూ ఉంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై బీజేపీ హైకమాండ్కు ఓ స్పష్టత వచ్చినట్టు తెలిసింది.